ఒక్కరోజు బడికి వెళ్లమంటేనే పిల్లలు మారం చేస్తారు. వెళ్లనని ఏడ్చి నానా రభసా చేస్తారు. కానీ మహారాష్ట్రలోని ఓ స్కూల్ మాత్రం ఒక్కరోజు సెలవు లేకుండా ఏడాది మొత్తం నడుస్తోంది. అది కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. అక్కడి విద్యార్థులు ఒక్కరు కూడా సెలవు పెట్టకుండా 365 రోజులు పాఠశాలకు హాజరవుతారు. ఆ పాఠశాల కథ ఏంటో ఈ కథనంలో చూద్దాం. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఓ తండాలో ఉన్న ఈ బడి ఏడాదిలో 365 రోజులు పనిచేస్తోంది. అది కూడా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నడుస్తోంది. త్రయంబకేశ్వర్ మండలంలో గిరిజన తండా అయిన హివాలీలో ఉన్న ఈ పాఠశాల సెలవులే లేకుండా రోజుకు 14 గంటలు పనిచేస్తుంది. ఈ స్కూలుకు భవంతి కూడా లేదు. గుడారాల్లోనే విద్యార్థులు చదువుకుంటారు. ఇక్కడి విద్యార్థులందరికీ పెద్ద పెద్ద ఎక్కాలొచ్చు. వీరంతా సవ్యసాచిలాగా ఒకేసారి 2 చేతులతోనూ రాయగల నైపుణ్యం ఉంది. ఇక్కడ విద్యార్థులు చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను నేర్చుకుంటారు. మామూలు సిలబస్తో పాటు ఈ బడిలో విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణ కూడా లభిస్తుంది. ప్లంబింగ్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ రిపేర్స్, కార్పెంటరీ వంటి పనుల్ని ఇక్కడి విద్యార్థులు నేర్చుకుంటారు. భవంతి లేకపోవడంతో గుడారంలో ఉండే ఈ బడిలోని పైకప్పును, గోడలను విద్యార్థులే అందంగా అలంకరించారు. విద్యార్థులంతా బడి ఆవరణలోనే కూరగాయలు పెంచుతారు. వాటిని మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బులు ఇంట్లో ఇస్తారు. కొన్నిసార్లు పై తరగతి విద్యార్థులే కింది తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతారు. हमारी स्कूल 7 बजे से 9 बजे तक चलती है. हमारी स्कूल जो है वो 365 डेज चलती है. हम 14 घंटों में से एक्टिविटीज करते हैं. उसमें खेती है, गोपालन है और स्टडी भी. सब हम जो बच्चे हैं वो ही करते हैं. Our school has no buildings. That school has tarpaulin and some days we went to in the kitchen farmer and there some students go to market and buy the sabji. That sabji has brinjals, peanuts, tomatoes, pumpkin, lady's finger and many sabjis. ఈ బడి ఇంత ప్రత్యేకంగా నిలవడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయుడు కేశవ్ గావిత్. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన ఆయన ఐఏఎస్ కావాలనుకున్నారు. కానీ పేదరికం వల్ల ఆ కల నెరవేరలేదు. అయినా కేశవ్ ఏమాత్రం నిరాశ చెందలేదు. గిరిజనుల జీవితాల్ని మార్చాలని సంకల్పించుకున్నారు. టీచర్గా మారి అక్కడి పిల్లలకు చదువు చెబుతున్నారు. पहला जमाना था, मैं 2009 में जब आया तो 2009 में गांव में रास्ता भी नहीं था, बिजली भी नहीं थी, सब कोई भी सुविधाएं नहीं थी. मैं खुद पैदल 7 साल मैं खुद पैदल आया हूँ यहाँ पे. मैं जब आया तब से बच्चों को कुछ ना कुछ जो उनकी बेसिक क्षमताएं है वो क्षमताएं आनी चाहिए. इसके लिए मैंने पूरा प्रयत्न किया और प्रयास किया और मुझे इसके लिए 2014-15 साल लग गया. 2015 तक बच्चों ने कुछ जो स्किल है वो हासिल किया और 2016 से ये मेरा स्कूल 365 डेज हो गया. గిరిజన తండా అయిన హివాలీ జనాభా దాదాపు 250 మంది మాత్రమే. కనీస సౌకర్యాలు అంతంత మాత్రమే. మొబైల్ సిగ్నల్ కోసం ఊరి నుంచి 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి ఉంది. అలాంటి గ్రామంలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి వరకు మొత్తం 55 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.